దేశంలోని పలు రాష్ట్రాల్లో విపరీతమైన చలి వల్ల ప్రజలు ఇబ్బందులకైతే గురవుతున్నారు. పెరుగుతున్న చలితో జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. చలి తీవ్రత కూడా సీజనల్ వ్యాధులనైతే పెంచుతూ ఉంది. ఇంతలో భారత వాతావరణ శాఖ చలికి సంబంధించిన పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది. సమాచారం ప్రకారం జనవరి 15వ తేదీ నుండి వాయువ్య బంగాళాఖాతంలో మనకి మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతోందని, ఇది చలి తీవ్రత అనేది పెంచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొనింది. ఇక ఏపీ, తెలంగాణకు చూస్తే రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే రానున్న 24 గంటల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ తర్వాత పొడి వాతావరణం ఉండవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం ఉత్తరప్రదేశ్లోని పొగమంచు కారణంగా మనకి చాలా వరకు 25 కిలోమీటర్ల వరకు ఈ రోడ్లు అనేవి కనిపించట్లేదని కూడా పేర్కొనింది. ఇక వాతావరణ ప్రకారం మనకి ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో ఈ వర్షాలు అనేవి 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా పేర్కొనింది. కొన్ని ప్రాంతాల్లోనే ఈ వర్షాల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలే పడవని పేర్కొనింది. ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉండే జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో అసలు వర్షాలే కురవకపోవచ్చని కూడా పేర్కొనింది. ఇక తెలంగాణలో కూడా ఇదే రకమైన వాతావరణం కనబడుతుందని పేర్కొనింది. అయితే మాత్రం పొగమంచు అనేది దట్టంగా అలుముకుంటుందని, దీంతో ఆలస్యంగా రైళ్లు, విమానాల రాకపోకలు ఉంటాయని పేర్కొనింది. ఇక చాలా వరకు ఈ చలి తీవ్రత అనేది పెరుగుతుంది కాబట్టి సీజనల్ వ్యాధులు అనేవి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలని వహించాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో అత్యధికంగా చలి అనేది ఉందని, ప్రజలు అలర్ట్గా ఉండాలని కూడా ఐఎండీ అయితే తెలిపింది. ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నేటి నుంచి తెలంగాణలో వర్షాలు అనేవి కొద్దిగా తేలికపాటిగా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొనింది. ఇక 20 రాష్ట్రాలను కూడా కమ్మేసిన పొగమంచు దాదాపు ఇప్పుడైతే ఏపీ, తెలంగాణ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంచేస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ ద్రోణి కోస్తాంధ్రకు వర్ష సూచనకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొనింది. ఇక చలి తీవ్రతతో చాలా వరకు గుండెపోటు కేసులు కూడా నమోదవుతున్నాయని, వారిలో 31 మంది కూడా మృతి చెందినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సో ఇది ప్రజెంట్ అయితే వాతావరణానికి సంబంధించి ఉన్న అప్డేట్.